హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. హన్సిక హీరోయిన్ గా నటించిన 105 మినిట్స్ సినిమా రివ్యూ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 105 మినిట్స్ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా అయితే మడికి నాకైతే ఏమీ నచ్చలేదు. అంటే వరస్ట్గా ఉందని చెప్పొచ్చు. మీకు టైం ఉంటే చూడండి, లేదనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. మీకు ఆల్టర్నేటివ్ గా చాలా సినిమాలు ఉన్నాయి. వాటిని ఏదైనా ప్రిఫర్ చేస్తా అంటే ప్రిఫర్ చేయండి. 105 మినిట్స్ అయితే మడికి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సోలో హీరోయిన్ హన్సిక మోత్వాని. ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంటుంది సినిమా మొత్తం కూడా. ఆ ఒక్క క్యారెక్టర్ తో సినిమా మొత్తాన్ని తీయగలిగాడు మన దర్శకుడు. ఆ ఒకే ఒక క్యారెక్టర్ ని పెట్టి సినిమా మొత్తం తీయటం అనేది సాహసం అని చెప్పాలి. ఆ సాహసాన్ని నిరూపించుకోవాలి అంటే దానికి తగ్గ స్క్రీన్ ప్లే స్టోరీ ఉండాలి. ఆ స్టోరీ స్క్రీన్ ప్లేలో తడబడ్డాడని క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ని పెట్టుకొని సినిమా మొత్తం హర్రర్ తో లేదంటే విజువల్స్ తో మేనేజ్ చేయాలి అన్నప్పుడు జనరల్ గా నార్మల్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఒక గంట హర్రర్ సస్పెన్స్ మెయింటైన్ చేసి సెకండ్ పార్ట్ లో దాన్ని రివీల్ చేసుకుంటూ వస్తాడు అని చెప్పి అనుకుంటారు. కానీ ఈ సినిమా వచ్చేటప్పటికి లాస్ట్ చివరి దాకా దాన్ని సాగదీసుకుంటూ ఆ విజువల్స్ ని హర్రర్ సీన్స్ ని సాగదీసుకుంటూ వెళ్ళి లాస్ట్ లో క్లియర్ చేయటం అనేది కొంచెం జనాల సహనానికి పరీక్షలాగా అనిపించింది. అండ్ హన్సిక వచ్చేటప్పటికి సోలో హీరోయిన్ అండ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ అవ్వడంతో తను హర్రర్ సీన్స్ అప్పుడు కానీ లేదంటే భయపడే సిచ్యువేషన్ సీన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ అవి బాగా చేసింది. తన నటన పరంగా బాగుంది. కానీ దాన్ని ఆ నటనని ఆ యాక్టింగ్ ని నిలబెట్టగలిగే సపోర్ట్ ఇచ్చే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ లేదని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఇందులో మెయిన్ మైనస్ ఏంటంటే ఇలాంటి హర్రర్ సీన్స్ కి లేదంటే ఇలాంటి విజువల్ మూవీస్ కి సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ బీజిఎం వచ్చేటప్పటికి ఆ సౌండ్ ట్రాక్స్ అనేవి చాలా అంటే చాలా తడబడ్డాయి. శామ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అయితే మనకి ఏదో సోసోగానే ఉంది తప్ప ఎక్కడ కూడా భయంకరమైన మ్యూజిక్ కానీ అట్రాక్ట్ చేసే మ్యూజిక్ కానీ జనాలని ఇంకా ఇన్వాల్వ్ చేసే మ్యూజిక్ కానీ ఎక్కడ ఇవ్వలేకపోయాడు అనిపించింది. డైరెక్టర్ ఒకే ఒక్క హీరోయిన్ ఒకే ఒక్క క్యారెక్టర్ ని పెట్టి సినిమా 2 hours తీయగలిగాడు అంటే అది పెద్ద సాహసం అని చెప్పాలి. కానీ ఆ సాహసానికి ఆయన వచ్చిన అవకాశాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. ఓవరాల్ గా అయితే మటుకి సినిమా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హన్సిక ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంటుంది. తను షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి ఆ ఇంట్లో. ఆ జరిగిన సంఘటనల గురించే సినిమా. అందులో అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఆ స్టోరీ. దీన్ని ఒక మొక్కలో చెప్పాలి అంటే అదే స్టోరీ. దాన్ని 2 hours వరకు లాగారు. అది కొంచెం సాగదీత అనిపిస్తుంది. జనాల పేషెన్స్ కి చాలా పెద్ద పరీక్ష ఇది. సో ఓవరాల్ గా నాకైతే సినిమా అంతగా నచ్చలేదు. సినిమాకి మన శివటాకి ఛానల్ నుంచి నేను కూడా 1.5 రేటింగ్ ఇస్తున్నాను. మీరు కూడా ఒకవేళ చూసుంటే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం అలాగే సినిమా అప్డేట్స్ కోసం మన శివటాకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.